కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వారిలో వి హనుమంతరావు ఒకరే తనకన్నా సీనియర్ అని, జానారెడ్డి కూడా తన తర్వాత 4 గంటలకు పార్టీలో చేరినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తెలిపారు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని, ఇప్పుడు పార్టీలో తన స్థానం, తన సీనియారిటీ ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అని అంటారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నానని, ఏమాత్రం తొనకకుండా కాంప్రమైజ్ కాకుండా 10 ఏళ్లు ఒంటరి పోరాటం చేశానని గుర్తు చేశారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి, సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ఎంత పోరాడారో శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా తాను అంతే పోరాటం చేశానని తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రపంచాన్ని తట్టుకుని జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి 3 జిల్లాల్లో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డానని గుర్తు చేశారు. 2019లో ఎన్నికై ఇటీవల మార్చి వరకు 6 ఏళ్లు శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా బీఆర్ఎస్ పై పోరాటం చేసినట్టు చెప్పారు. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా ఎందుకు మారుతానని ఎదురు ప్రశ్న వేశారు. 4 దశాబ్దాలకి ఎదుగుతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా పట్టభద్రులకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను. నేను శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా. ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను, నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను. నాకు అసంతృప్తి లేదని చెప్పాను. సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరేలా ఆలోచన చేస్తే ఎట్లా? ఇప్పుడు కూడా నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన. నేను వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన, కూడా చేసే 10 ఏళ్ళు పోరాటం. 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసన సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసనసభ పక్ష నాయకుడిగా బట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను